పాంచజన్యం మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. మనం చూద్దాం, వార్త చూద్దాం. దేశంలో మరోసారి ఎన్నికల నగారం మోగింది. 4 కీలక రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ పోరుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో వచ్చే నెల 23న ఒకే దశలో ఓటింగ్ పూర్తి కానుంది. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఏప్రిల్ 23న 152 స్థానాలకు, 29న 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటన్నింటి ఫలితాలు మే 4న వెలువడతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలో ఆదివారం మేరకు వివరాలు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. మొత్తంగా వీటిలో 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలోని 5 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలోని 9 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. సో వీటి ఫలితాలు కూడా మే 4న వెలువడతాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదలవుతుంది. తమిళనాడు ఎన్నికలతో పాటు బెంగాల్ తొలి విడత ఎన్నికలకు 30న, బెంగాల్ రెండో విడతకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తారు. సిఈసి పదవి నుంచి తనను తప్పించేందుకు విపక్షాలు పార్లమెంట్లో తీర్మానం కోరడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జ్ఞానేష్ కుమార్ స్పందించలేదు. సో ఆ ఎన్నికలు కనుక చూస్తే పశ్చిమ బెంగాల్ 294 సీట్లు ఉన్నాయి. మొత్తం 2 విడతల్లో ఏప్రిల్ 23న 152 స్థానాలకు, అట్లాగే 29న 142 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. తమిళనాడు ఒకటే విడత 234 స్థానాలు ఏప్రిల్ 23, కేరళ ఏప్రిల్ 9 140 స్థానాలు, అస్సాం 126 స్థానాలు ఏప్రిల్ 9, పుదుచ్చేరి 30 స్థానాలు ఏప్రిల్ 9. ఈ ఫలితాలు మొత్తం మే 4వ తేదీన ఫలితాలు వెలువడబోతా ఉన్నాయి. సో ఈసారి పశ్చిమ బెంగాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే గతంలోనే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. స్వల్ప మెజారిటీతో బీజేపీ కొంత వెనక్కి తప్పితే ఈసారి అక్కడ పరిస్థితి మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీ అక్కడ పూర్తిగా ఫోకస్ చేసిన పరిస్థితి కాబట్టి ఈసారి మమతా కోటకు బీటలు పడే అవకాశం ఉందా, కమలం పార్టీ అక్కడ వికసించే పరిస్థితి ఉందా లేదా అనేది ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. తమిళనాడులో కూడా కొంత భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి తమిళనాడులో ఎన్నికలు ఎవరు గెలుస్తారో చూడాలి. కేరళ ఎట్లా ఉండబోతోంది. అస్సాం దాదాపు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పుదుచ్చేరి కూడా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది.